ఐపీఎల్కి ఇండియాలో క్రేజ్ మామూలుగా ఉండదు. ఐపీఎల్ అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఓ ఎమోషన్. అలాంటి ఐపీఎల్లో దుమ్ము దులిపి రప్పాడించిన ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు సంజు శాంసన్. ఇతగాడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువగా ఆడకపోయినప్పటికీ ఐపీఎల్లో తన బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరికి సంజు శాంసన్ పరిచయం అక్కర్లేని పేరు. కేవలం ఐపీఎల్తోనే ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన క్రికెటర్గా సంజు శాంసన్ నిలిచాడంటే అతిశయోక్తి కాదు. మంచి వికెట్ కీపర్గా గుర్తింపు తెచ్చుకున్న సంజు శాంసన్ రూటే సపరేట్ అని చెప్పాలి. అతని ఆటలో ఓ స్టైల్ ఉంటుంది. చాలా విలువైన ఆటగాడు. రీసెంట్గా టీ20 క్రికెట్లో సంజు శాంసన్ వరుసగా 2 సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ టీ20 సెంచరీ చేశాడు సంజు శాంసన్. సౌత్ ఆఫ్రికా టూర్లోనూ అదే జోష్ కంటిన్యూ చేశాడు. ఫస్ట్ టీ20లో సూపర్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే తాజాగా సంజు శాంసన్ గురించి అతని తండ్రి విశ్వనాథ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సంజు ఎప్పుడు కూడా రికార్డుల కోసం ఆడడని అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ అన్నారు. కొందరు మాత్రం తమ స్వార్థం కోసం జట్టులో చోటు కోసం ఆడతారు, కానీ తన కొడుకు మాత్రం అలా కాదని ఆయన అన్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అవకాశాలు ఇవ్వలేదన్నారు. తన బిడ్డ 10 ఏళ్ల కెరియర్ను నాశనం చేశారని ఆరోపించారు. కానీ వారి వల్ల సంజు శాంసన్ మరింత రాటుదేలాడని అన్నారు. తమిళనాడు మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ సంజు గురించి దారుణంగా మాట్లాడాడు. అతడు ఏం ఆడాడో నాకు తెలియదు, కానీ సంజు గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడటం లేదు. తన మాటలతో నా కొడుకుని తీవ్రంగా బాధ పెట్టాడు. సంజు శాంసన్ బంగ్లాదేశ్పై సెంచరీ చేయడాన్ని శ్రీకాంత్ ఎగతాళి చేశాడు. ఏ టీం మీద చేసినా సెంచరీని. సచిన్, ద్రావిడ్ల సంజుకు సూపర్ క్లాసికల్ టచ్ ఉంది. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కనీసం మర్యాద ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. తన కొడుకు టాలెంట్ని గుర్తించి అవకాశం ఇచ్చింది మాత్రం గంభీర్, సూర్యకుమార్ యాదవ్లేనని, అందుకు వారికి విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఇద్దరు టీ20 టీంలో లేకుంటే సంజు శాంసన్ను మళ్ళీ పక్కన పెట్టేసేవారు. నా కొడుకు కొట్టిన సెంచరీ ఈ ఇద్దరికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. సంజు వరుస సెంచరీలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఇన్నాళ్ళు తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇక నుంచి వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి అని అన్నారు. ప్రస్తుతం విశ్వనాథ్ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆయన చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.